పెద్దవాళ్ళు ఆర్మీలోనే వాళ్ళ యుద్ధంలోనే సౌలు రాజ్యంలోనే సైనికులుగా పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్ళు యొక్క గొర్రెల యొక్కలు ఎక్కడికి వచ్చారు? ఈ గుహలోకి వచ్చారు. ఈయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వారితో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మనం గమనిద్దాం. బైబిల్ ఏంటంటే అర్థం చేసుకుంటా చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. ఏదో చదువుతున్నామని చదివితే అర్థం కాదు. మనం రోజు బైబిల్ చదివేటప్పుడు ప్రతి వచనాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ఎక్కువ ఒక ఐదు అధ్యాయులు 10 అధ్యాయులు కాకుండా 2 అధ్యాయాలు చదివినా దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే మనకి చాలా అర్థవంతమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. మనం చూసినట్లయితే అతని తండ్రి ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకి వచ్చింది. ఆ గుహలోకి వాళ్ళ యొక్క అన్నదమ్ములు, తండ్రి కూడా వచ్చాడు. తర్వాత మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడగా అతడు వారికి అధిపతి అయ్యను. ఇప్పుడు 3 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. 3 క్యారెక్టర్స్ అనమాట. ఒక క్యారెక్టర్ ఏంటంటే అమ్మా ఇబ్బందులు గలవారు, రెండో వాళ్ళు ఏంటంటే అప్పులు చేసిన వాళ్ళు, మూడో వాళ్ళు అసమాధానం. సమాధానం యాక్చువల్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ 3 క్యారెక్టర్స్ నన్ను అప్పులో దండం చేస్తున్నారు కాబట్టి నా అప్పులు క్యాన్సిల్ చేయించే పరిస్థితి చేయి ప్రభా అని వేడుకుంటే అప్పులు చేయగలరు. తర్వాత సమాధానంగా ఉండే పరిస్థితులు భౌతికంగా అక్కడ తేగలడు. ఆయన తలుచుకుంటే రాజు కదండి, తేగలడా? తేలేడా? తెస్తాడు. ఇబ్బంది కలిగిన వారు ఆ యొక్క ఇబ్బందులు ఏంటో చెప్తే ఆ ఇబ్బందులను కూడా తొలగించే పరిస్థితి ఎవరి దగ్గర ఉంటుందంటే మహారాజు దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర మరి బోలంత ద్రవ్యం ఉంటుంది, మరి ఏది కావాలండి అది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈ ఒంటరిగా ఉన్న ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఈయన వేడుకున్నాడు ప్రభుని. అంతకు ముందు కానీ మనం చదివినట్లయితే, ప్రభా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఈ పరిస్థితి ఎలా దాపరించిందో నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. 142వ అధ్యాయం కీర్తన 142 చదివినట్టయితే నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతుమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొర్రపెట్టుచున్నాను, నా కలిగిన బాధ ఆయన సన్నిధి తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేడు నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరులొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయిను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపోడేవాడు ఒక్కడును లేడు. ఈయనకి ఏ యొక్క నీడ లేదు. అక్కడ చెప్తున్నాడు కదమ్మా, నేను కుడి ప్రక్కన విచారించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడో లేడు. ఈ కొండల్లో నేను ఒంటరిగా ఉన్నాను, ఆశ్రయం ఏమీ లేదు, నేను ఉంటాకి ఒక ఇల్లు లాంటిది కానీ ఏదీ లేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడో లేడు. నా బాధ ఎవడికని చెప్పుకుంటే జాలిపడేవాడు కూడా ఎవడో లేడు. యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొక్కము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండ చూచి నీతిమంతులను బట్టి అతిశయపడదు. ఈయన ఎంత తగ్గించుకుంటున్నాడంటే ఈయనే బలిష్ఠుడు, ఈయనే బలవంతుడు, ఎంతమంది ఆయన చంపగలిగే పరాక్రమశాలి. కానీ ఆయన ఏం తగ్గించుకుంటున్నాడంటే ప్రభు వద్ద నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొక్కము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు ప్రభు. ఆయన అక్కడ తగ్గించుకుంటున్నాడు. ఆ యొక్క అదుమ్మా గుహలో మాట్లాడుతూ, అయ్యా నాకు ఎవరు లేరు, నా పరిస్థితి ఏం బాగోలేదు, నేను ఒక్కడే, నేను బాధపడితే నా పట్ల జాలిపడేవారు కూడా ఎవరు లేరయ్యా, ప్రభువా నీవేనయ్యా నువ్వు ఆదుకునేదాన్ని ఎప్పుడైతే ప్రార్థన చేశాడా వెంటనే ఈ సమూహం వచ్చారు. కానీ వీళ్ళ త్రోసివే లేదు. దావీదు మహారాజు, మీరు పనికిరాని వాళ్ళు, మీరు వేస్ట్ ఫెలోస్, మీ వల్ల యుద్ధం సరిగ్గా ఈడు పట్టుకోవడం రానివాళ్ళు, మీరు ఖడ్గం కూడా పట్టుకోలేరు అని వాళ్ళేమి తోసివేయలేదు, వాళ్ళు చేర్చుకున్నారు.
ఈయన యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు మీరు చూసినట్లయితే చిన్న వాక్యం మనం చూసినట్లయితే మనకి ఒక భర్తమయ్య అని ఒక క్యారెక్టర్ కనపడుతుంది. ఎక్కడంటే అది మనకి ఈ యొక్క భర్తమయ్యి లూకాసు వార్త 18:37 వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండమని అద్దరు నడుచున్న వారందరూ వారిని గద్దించిరి. కానీ వారు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. తర్వాత అంతటా యేసు నిలిచి వాణ్ణి తన వద్దకు రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వాడితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించను. చాలా ఇక్కడ ఈ యొక్క క్యారెక్టర్స్, ఈ ఇబ్బంది పడేవారు, అసాధారణ పడేవాళ్ళు,